అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహేష్ బాబు మురారి రిలీజ్ సినిమాలో ఇక్కడ ఒక జంట పెళ్లి చేసుకుంది. ఇంకా దేవరా ఫైనల్ కట్ బయటకు వచ్చింది. ఇలా మరెన్నో విషయాలు ఆర్టీవీ చిత్రాల్లో చూద్దాం. దిస్ ఇస్ సుధా గంటి, మీరు చూస్తున్నారు ఆర్టీవీ. సౌత్ నుంచి నార్త్ వరకు డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకుల్ని అలరించిన కోలీవుడ్ స్టార్ ధనుష్ ఇప్పుడు బాలీవుడ్ లో మరొక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ తేరే ఇష్క్ మే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ధనుష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా ఓకే అయినట్లు బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 మేకర్స్ అయితే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. పోస్టర్స్ లో ఆయన గన్ గొడ్డలి చేతిలో పట్టుకుని క్రేజీ లుక్స్ తో కనిపించారు. ఈ పోస్టర్ కాస్త సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఇక పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నారు. తమిళ్ బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ కు హోస్ట్ గా కమల్ హాసన్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ప్లేస్ లో కోలీవుడ్ స్టార్ సింబు ఈ షోను హోస్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా జరిపిన ఒక సర్వేలో కూడా ఎక్కువ మంది సింబు పేరే చెప్పడం విశేషం. మురారి రిలీజ్ సందర్భంగా థియేటర్స్ లో ఒక క్రేజీ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని ఒక థియేటర్ లో మహేష్ అభిమాని తన ప్రేయసిని థియేటర్ లోనే తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. మరో అభిమాని ఏకంగా అక్షంతలు పంచాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నుంచి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ అత్యంత కీలకమైన పాత్రను పోషించుతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. అనుపమ్ ఖేర్ పవన్ మధ్య వచ్చే సీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. కంగువా మూవీ షూటింగ్ లో హీరో సూర్యకి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆయనకి గాయం కూడా అయింది. ఈ వార్త బయటకొచ్చి ఫ్యాన్స్ ఆందోళన చెందడంతో స్వయంగా ఈ మూవీకి కో ప్రొడ్యూసర్ అయిన రాజశేఖర్ పాండ్యన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సూర్యకి చాలా చిన్న గాయమైంది, ఎవ్వరూ కంగారు పడకండి అంటూ అభిమానులకు ధైర్యం చెప్పారు. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ ప్రియురాలి పవిత్ర గౌడ చుట్టూ ఉచ్చు అయితే బిగుసుకుంది. ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పోలీసులకు అందింది. దర్శన్ బట్టలపై ఉన్న రక్తపు మరకలు రేణుకా స్వామిదేనని నిర్ధారణ అయింది. ఫోరెన్సిక్ నివేదికతో ఈ కేసు దర్యాప్తు మరింత స్పీడ్గా సాగుతోంది. రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా మిస్టర్ బచ్చన్. బాలీవుడ్ లో వచ్చిన రైట్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆగస్ట్ 15న ఈ సినిమాని థియేటర్స్ లోకి తీసుకురానున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. కాగా ఆగస్ట్ 14 తేదీ నుంచి ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా రానున్నట్లు గత ఏడాది ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి తారక్ భార్య పిల్లలతో వచ్చాడు. వీరిద్దరి కలయికతో వస్తున్న ఈ సినిమా వరల్డ్ బాక్స్ ఆఫీస్ పై విధ్వంసం చేస్తుందనడంలో సందేహమే లేదు. మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. బచ్చన్ నిర్మాతలు అయితే ఈ ప్లాన్ తో సిద్ధంగా ఉన్నారనే చెప్పొచ్చు. ఇంకా పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. పీపుల్స్ మీడియా సభ్యులు రవితేజకి, పవన్ కి అలాగే పీపుల్స్ నిర్మాతలకు మధ్య మంచి స్నేహపూర్వక బంధం ఉందని, అందుకోసమైనా పవన్ వస్తారని అనుకుంటున్నారు యూనిట్. నేడో రేపో ప్రీ రిలీజ్ ఈవెంట్ వ్యవహారంపై క్లారిటీ రానుంది. అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా గుర్తుండే ఉంటుంది కదా అందరికీ. భారీ బడ్జెట్లతో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో
డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. కాగా రిలీజ్ అయ్యి ఏడాది దాటినా కూడా ఇంతవరకు ఓటీటీలో రిలీజ్ కాలేదు. అప్పట్లో ఈ సినిమా రైట్స్ అత్యధిక ధరకు కొనుగోలు చేసింది సోనీ లివ్. కానీ ఇప్పటి వరకు స్ట్రీమింగ్ చేయలేదు. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో అతి త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా మరొక న్యూస్ టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమాలో సిద్ధుతో పాటు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. సినిమాలో కీలకంగా వచ్చే సీన్స్ లో దేవిశ్రీ ప్రసాద్ కనిపించబోతున్నాడని యూనిట్ సభ్యుల నుంచి సమాచారం అందుతోంది. ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది మిస్టర్ బచ్చన్. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకి చేరుకుంది. 25 నుంచి 30 రోజుల డేట్స్ ఇస్తే కంప్లీట్ కానుందని మేకర్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఓజీ షూటింగ్ కోసం డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1 నుంచి 2 వారాల వరకు ఓజీతో పాటు హరిహర వీరమల్లుకి కూడా డేట్స్ కేటాయించినట్లు సమాచారం. దీంతో మూవీ మేకర్ షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు కూడా మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకుంది. కాబట్టి ఈ ఏడాదిలో ఈ 2 సినిమాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా రిలీజ్ అవ్వడం గ్యారంటీ. ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ ఒక రేంజ్ లో చేసుకున్నారు ఘట్టమనేని అభిమానులు. అయితే మహేష్ బాబుకి బర్త్డే విష్ చేస్తూ గుంటూరు కారం నిర్మాణ సంస్థ హారిక హాసిని వదిలిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ ఎరుపెక్కిన పోస్టర్లో 2 చేతులతో 2 కత్తులు పట్టుకుని పవర్ఫుల్ గా ఉన్నాడు మహేష్ బాబు. దీంతో ఈ పోస్టర్ ఏ సినిమా కోసం డిజైన్ చేసింది అని చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. తాజాగా ప్రశాంత్ నీల్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి ఫ్యాన్స్ కి మ్యాసివ్ ట్రీట్ ఇచ్చారు. ఎన్టీఆర్ నీల్ వర్కింగ్ టైటిల్ తో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ కానున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ ఏడాదిలో సెప్టెంబర్ 27న దేవరా పార్ట్ 1 రిలీజ్ కానుంది. ఆ తర్వాత 2025 ఆగస్టులో వార్ 2 విడుదలకి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా వరుస లైనప్స్ తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. Thank you so much for watching. This is Sudha Ganti signing off. Meeru chustunaru RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.